ओम नमः शिवाय 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 ओम नमः शंभो शंकर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय नमः शिवाय हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय हर महादेव शंभो शंकर हर महादेव शंभो शंकर हर महादेव शंभो शंकर पार्वती पति हर महादेव शंभो शंकर पार्वती पति हर महादेव शंभो शंकर ओम नमः शिवाय 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 पार्वती पति हर हर महादेव नमः पार्वती नमः शिवाय हर हर महादेव हर महादेव हर महादेव ओम नमः शिवाय नमः पार्वती पति हर हर महादेव नमः पार्वती पति हर हर महादेव नमः पार्वती पति हर हर महादेव ओम అందరికీ నమస్కారం అండి. పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నంలో పెద్ద చెరువులో 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని నిర్మించ తలపెట్టారు. ఈ బృహత్తర కార్యక్రమానికి మనవంతుగా అందరం సహాయ సహకారాలు అంటే అందించకపోయినా ఈ కార్యక్రమానికి ఎవ్వరూ అడ్డు తగలకుండా చూసుకునే బాధ్యత మనందరిలోని ఉందండి. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి. ఇది మంచి కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమం వల్ల చుట్టూ ఉన్న ప్రజలు కావచ్చు, పొలాలు కావచ్చు, పరిసరాలు కావచ్చు, అన్ని కూడా అభివృద్ధి చెందుతాయండి. ప్రజలు కూడా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లుతారండి. ఈ కార్యక్రమం బృహత్తర కార్యక్రమానికి పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, విజయబాబు గారు కావచ్చు, మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టారండి. ఈ కార్యక్రమం మొదలు పెట్టడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారండి. ఈ కష్టాన్ని మన అందరం కూడా చుట్టుపక్కల ఉన్న మన నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ గమనించి గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం ఎలాంటి అడ్డు రాకుండా ఎవరు అడ్డు తగలకుండా ఎలాంటి ఆటంకాలు తగలకుండా మనందరం చూడాలని, ఎలాంటి ఇది కూడా జరగకుండా చూడాలని ఈ స్వామి వారిని కోరుకుని మా బలిఘట్టం శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో పవిత్ర జలాలతో అభిషేకాలు చేయించామండి. ఆ అభిషేకాల జలాలు ఇక్కడికి తెచ్చి ఇక్కడ విగ్రహం ఎక్కడైతే తయారు చేస్తున్నారో, ఎక్కడైతే నిలుపుతారో ఆ స్వామివారి విగ్రహాన్ని అక్కడ ఈ జలాల్ని వేయడం జరుగుతుందండి. దీని ద్వారాగానే ఇలా అయినా కొంతమంది ఈ కుళ్ళితనాన్ని తగ్గించుకుంటారేమో అని ఆశతో మేము అభిషేకించి తేవడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఒక ర్యాంప్ వేశారండి పెచ్చరువులోని. ఈ ర్యాంప్ వచ్చేసి ఓన్లీ మెటీరియల్ అంటే రోడ్డు మీద నుంచి ఇక్కడ ఈ స్వామివారి విగ్రహం ఎక్కడైతే కడుతున్నారో అక్కడికి మెటీరియల్ తెచ్చుకోవడం కోసం ఈ ర్యాంప్ వేశారే తప్ప ఈ పెచ్చరువుని ఆక్రమించడానికైతే మాత్రం కాదండి. ఇది ప్రజలందరూ గుర్తించాలి, ముఖ్యంగా రైతులు గుర్తించాలి సార్. ఎందుకంటే ఆ రోడ్డు మీద నుంచి ఇక్కడికి వరకు మెటీరియల్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం, అంటే మోసి తెచ్చుకోవాలంటే చాలా కష్టం. దాన్ని సులభతరం చేసుకోవడం కోసం ఈ ర్యాంప్ వేయడం జరిగింది తప్ప ఈ పెచ్చరువుని ఆక్రమించడానికైతే కాదండి.
కాబట్టి మనందరం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ, నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, శివభక్తులు అందరూ కూడా ఈ బృహత్తర కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి సపోర్ట్ చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుచు, అలాగే అయ్యన పాత్రుడు గారు ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన ఈ మంచి కార్యక్రమాన్ని త్వరితగతిన అవ్వాలని ప్రజలందరూ పూజలు పునస్కారాలు చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మా అందరినీ కోరుకుంటూ సెలవు. నేను చెరువు చైర్మన్ అండి. ఇక్కడ జరిగే ఈ మంచి కార్యక్రమానికి అయ్యన్న పాత్రుడు గారు ఎంతో కృషిగా చేస్తున్నారు. దానికి కొంతమంది శక్తులు, దుష్ట శక్తులు దీన్ని ఆపాలని, ఏదో చెడ్డ పేరు తేవాలని వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. రైతులందరూ ఎవరో నమ్మొద్దు. రైతులకి మంచి శిక్షగా ఉంటది. కాబోయే రోజుల్లో ఎటువంటి నీరుకి అడ్డు లేకుండా మంచిగా తయారు చేస్తారు. దాని గురించి మీరు ఎవరో అపోహలు నమ్మొద్దు. ఇప్పుడు వేసిన ర్యాంప్ రేపు తీసేస్తారు. విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఈ ర్యాంప్ తీసేసి చెరువుని మంచి అభివృద్ధి, మంచి కుండీలా మంచి అభివృద్ధి చేస్తారు. చేసి ఎంతో నీరు నిల్వ ఉండేలాగా ఎప్పుడూ చెరువు ఆరకంట మంచి సదుపాయం రైతులకి అందిస్తారు. దాన్ని బట్టి మీరు ఏ ఒక్క వ్యక్తి అయినా అపోజిషన్ వాళ్ళకి ఏ పని లేదు. ఇప్పుడు పోయిన 5 సంవత్సరాలు ఏమి చేయలేదు రైతులకి. ఒక కాలువ చేశారా, ఒక మధుం కట్టించారా? ఏమీ చేయలే. 5 సంవత్సరాలు దోషి తిన్నారు. వాళ్ళే ఇంకా రమణాపల్లి రిజర్వేర్ కాలువలో ఇల్లు కట్టేశారు, మనుషులు నడిచే గృహాలు కట్టేశారు. అన్ని తప్పులు వాళ్ళు చేసి మంచి శాస్త్రంగా తయారు చేసి పెద్ద చెరువు నడ్డుకున్నందుకు వాళ్ళకి ఎటువంటి బుద్ధులు అబ్బుతున్నాయి. వాళ్ళకి ఏమన్నా మంచి జరుగుతుంది ఎప్పుడైనా రానున్న రోజుల్లోని. అటువంటి ఈ కార్యక్రమాన్ని మంచిగా చేస్తున్నారు కాబట్టి అందరూ సహకరించాలి. మన రైతులకు ఇంటింటికి వెళ్ళి అది చేసేస్తుండ్రు, ఇలా కబ్జా చేసేస్తుండ్రు, అలా కబ్జా చేసేస్తుండ్రు అని చెబుతున్నారు. వాళ్ళకి ఏ పని లేక ఆ కబ్జాదారులు అందరూ వాళ్ళే అన్ని కబ్జాలు చేశారు. రైతులు అందరికీ తెలుసు. రైతులకు ఎంత ఉపకారం చేశారో వాళ్ళకి అన్నీ తెలుసు. అయ్యన్న పాత్రుడు గారు ఎంత ఉపకారం చేశారో అన్నీ తెలుసు. ఇలాగే పోయిన గత 5 సంవత్సరాల ముందు 2014లోని 3వ మధుం కాలం అడ్డేశారు. అడ్డేస్తే ఏ ఒక్క ఈ నాయకులు ఎవరన్నా దాన్ని తీయగలిగారా? ఈ అయ్యన్న పాత్రుడు గారు అప్పుడు ఏ పదవా లేదు, లేకపోయినా వచ్చి కాలువ తీసి వెంటనే 40 లక్షల రూపాయలు సీసీ కాలువకు పెట్టారు. అది రైతులకు గుర్తుండదా? పాడు చేసేలా ఉంటే ఆయాలు మాకెందుకు లేదని వదిలేసింది కదా అయ్యన్న పాత్రుడు గారు. ఈ వేళ ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారో అర్థం కాలేదు. ఊరిని నాశనం చేసేద్దామని వాళ్ళ దయ అంతే. వాళ్ళు ఎలాగ నాశనం అయిపోతారు, ఊరు కూడా నాశనం అయిపోవాలి. అదే వాళ్ళు చెయ్యం. దాని గురించి రైతులు మాత్రం ఎవరో కూడా అపోహలు పడకండి. మంచిగా జరుగుతుంది. చెరువు మంచి శాస్త్రంగా తయారవుతుంది. రోజు 40,000 మంది భక్తులు వచ్చేలా తయారు చేస్తారు. ఈ రోడ్డు ఉండదు, తీసేస్తారు, బ్రిడ్జి వేస్తారు. గోదావరిలో బ్రిడ్జీలు లేవా? సముద్రంలో బ్రిడ్జీలు లేవా? అలాగే ఉంటుంది మన చెరువులోని. అంతేగాని గట్లు వేసేస్తున్నారు, రోడ్లు వేసేస్తున్నారు, కబ్జా చేసేస్తున్నారు. అయ్యన్న పాత్రుడికి ఏమీ లేక ఇలాంటి దుర్మార్గులు అనుకున్నారా? మీతో చెప్పి నాయకులు ఎవ్వరూ కూడా ఈ ఊరికి పనికొచ్చేవారు కాదు. అది మాత్రం గుర్తు పెట్టుకోండి రైతులు. దాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా గమనించండి. అయ్యన్న పాత్రుడి గారికి సహాయపడండి. ఆయన ఎప్పుడూ రైతులు అంటే ఎంతో ఇష్టమైంది. పొలాలు పండించే రైతు కావాలంటాడు ఎప్పుడూను. అటువంటి నాయకుని ఇలాగా అప్రతిష్టగా మాట్లాడడం వాళ్ళకి ఏమైనా న్యాయమా? వాళ్ళు ఏమైనా ఎవరికైనా ఒక ఉపకారం చేశారా? 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు. ఆ గణేశం ఉన్నాడు. ఎప్పుడైనా ఏమైనా ఒక కాలువ తీశారా? ఓ తుప్ప పీకారా? ఇన్ని రైతుల గురించి ఇన్ని సౌకర్యాలు చేసి అయ్యన్న పాత్రుడు గారిని ఈ వేళ ఇలాగా అప్రతిష్టగా మాట్లాడటం వాళ్ళకి ఏమైనా మంచిదా? అందు గురించి రైతులు మాత్రం మంచి మనసుతో ఉండి అయ్యన్న పాత్రుడు గారికి సహాయపడండి. ఇంతలో సెలవు తీసుకుంటున్నాను. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నర్సీపట్నం నియోజకవర్గాన్ని ప్రపంచ స్థాయిలో ఒక చిత్రపటంలో నర్సీపట్నాన్ని నిలపాలనే ఒక గొప్ప సంకల్పంతో పెద్దలు శాసనసభాపతి గౌరవశ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారి యొక్క కుటుంబీకులు సంకల్పించినటువంటి మన నర్సీపట్నం నడి ఒడ్డున ఉన్నటువంటి పెద్ద చెరువులో శివ పార్వతుల యొక్క 108 అడుగుల విగ్రహాన్ని నిర్మించి తలపెట్టడానికి గొప్ప సంకల్పం. ఈ యొక్క సంకల్పం ద్వారా
నర్సీపట్నం ప్రపంచ స్థాయిలోనే ఒక పర్యాటక ఆధ్యాత్మిక అదేవిధంగా అనేకటువంటి ఉపాధి అవకాశాలు కల్పించుకునే విధంగా తయారవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, దీన్ని ఒక ఆధ్యాత్మికంగా హిందూ ధర్మ సనాతన నిలపడం కోసం అని ఆలోచన చేయకుండా ఒక సద్గుణాలతో కలిగి ఒక దురదృష్టంతో దీన్ని ఆపాలని అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. దయచేసి నర్సీపట్నం ప్రజానికానికి అదే విధంగా ఈ యొక్క పెద్ద చెరువు ఏదైతే ఉందో పెద్ద చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్ట రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. దయచేసి ఇక్కడ పెద్ద చెరువులో వేసినటువంటి ఈ ర్యాంప్ ఏదైతే ఉందో ఈ ర్యాంపు కనీసం అక్కడ విగ్రహాన్ని నిలపడానికి ఆ మెటీరియల్ తీసుకురావడానికి వేసినటువంటిది. దీని యొక్క చెరువుని ఒక్క గజం గాని ఒక అడుగు గాని ఎటువంటి కబ్జాలకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పెద్దలు అయ్యనపాత్రి గారు తీసుకున్నారు. అదే విధంగా ఆ యొక్క పెద్ద చెరువు చైర్మన్ గాని ఆ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎంతో కృషి చేస్తా ఉన్నారు. ఈ యొక్క చెరువుని ఇంకా సుందరంగా తీర్చిదిద్ది ఒక పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అంతేగాని ఈ యొక్క రైతులందరూ కూడా ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ అపోహలన్నీ కూడా వెన్నాడి ఈ యొక్క గొప్ప సంకల్ప కార్యక్రమానికి రైతులందరూ కూడా మద్దతు తెలపాలని తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా ఈ యొక్క ఆటంకాలు సృష్టించడానికి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చెరువుని కబ్జా చేస్తున్నారని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే ఈ యొక్క ప్రభుత్వ భూముల్ని గాని ఈ యొక్క ప్రభుత్వం యొక్క చెరువుల్ని గాని ప్రభుత్వం యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించిన వ్యక్తులే ఈ రోజు రైతులు మూసిగేసుకొని వచ్చి ఆ యొక్క మాజీ ఎమ్మెల్యే గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి వారిలో అందరూ కూడా కబ్జాలకి పాల్పడినటువంటి వ్యక్తులే. మన యొక్క సమీపంలో ఉన్నటువంటి బ్రహ్మలింగ స్వామి దేవస్థానం ఏదైతే ఉందో ఆ దేవస్థానం యొక్క భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే గణేష్ గారి అనుచరులకే వాళ్ళ కుటుంబీకులకే ఆ యొక్క భూముల్ని కట్టబెట్టి సుమారు 30 ఎకరాల భూమిని వాళ్ళ యొక్క శిస్తు ధారావత్తు ఇప్పుడు కూడా చెల్లించకుండా ఆ భూమిలో ఉన్నటువంటి మట్టిని కొన్ని వేల కోట్ల రూపాయలు చేసుకునే విధంగా తవ్విపట్టుకునే ఘనత ఆ యొక్క అక్రమదారులది. అటువంటి అక్రమదారుల్ని అంటబెట్టుకొని ఈ యొక్క చెరువు యొక్క గొప్ప అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ చెరువు కబ్జా గురైందని మాట్లాడతారా మీరు? ఏ విధంగా మాట్లాడతారు? ఈ యొక్క అక్రమాలు చేసిన వ్యక్తులు ఈ చెరువు కబ్జా గురవుతుందని అనడం ఎంతవరకు సబు? ఈ యొక్క అక్రమదారుల్ని వెంటబెట్టుకునేటువంటి మీరు ఇవన్నీ అపోహలు తొలగించి అభివృద్ధికి అదేవిధంగా పర్యాటక రంగానికి చేయూతనిచ్చి స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఈ యొక్క మంచి అభివృద్ధి కార్యక్రమం దీనికి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రైతులందరూ కూడా సహకరించి ఇంకొక ఆయకట్టు యొక్క రిజర్వేర్ యొక్క సామర్థ్యం పెంచే విధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క రైతులందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నం ముఖద్వారంగా ఉండేటువంటి ఈ ప్రాంతం బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలనేటువంటి ఒక కాంక్షతో నర్సీపట్నం ప్రజలు మరియు ఆంధ్ర రాష్ట్ర శాసనసభాపతి గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు తన స్వంత నిధులతో ఈ నర్సీపట్నం ముఖద్వారమైనటువంటి పెద్ద చెరువు దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి పూనుకున్నారు. ఈ విగ్రహం శివపార్వతుల యొక్క అభిముఖంగా ఉండేటువంటి ఒక 108 అడుగులు అంటే విగ్రహం. ఈ విగ్రహాన్ని ఈ పెద్ద చెరువులో ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో సమర్థతతో ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఎవరికి కూడా ఏ ఆటంకం కలగకుండా, రైతులకు కానీ ఎవరికి కూడా ఏ ఆటంకం కలగకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని, అదేవిధంగా ఇక్కడ పర్యాటక రంగం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని, ఆధ్యాత్మిక రంగంగా పర్యాటక రంగంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపాధి కల్పించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ శ్రీ అయ్యన్నపాత్రుడు గారు. దేవదత్త గారిని ఆయన ఒక శిల్పి, ఆయన కేరళ నుంచి వచ్చారు. ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహం, ఎన్నో విగ్రహాలు నిర్మించారు. అందులో ఇది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. అయ్యన్నపాత్రుడు గారు తమ సొంత నిధులతోటి, అంతేగాని ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచో గాని లేకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి నిధులు కావివి, ఆయన యొక్క సొంత నిధులతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది.
దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి ఎవరు కూడా ఆటంకపరచకుండా ఈ అభివృద్ధి కార్యక్రమానికి అందరూ తమ చేయూతనిచ్చి ఈ నర్సీపట్నం అభివృద్ధికి మీ అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి ఎటువంటి ఆటంకాలు అవరోధాలు ఏర్పడకుండా ఎటువంటి అవిఘ్నాలు కలగకుండా ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతం విలసిల్లాలని ఈ రోజు నర్సీపట్నం బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ ఒక బలిఘట్టం వారు ఈ రోజు ఆలయ కమిటీ వారు అందరూ కూడా ఒక అభిషేకం చేయించారు స్వామివారికి. ఆ జలాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ జల్లి పునీతం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం కూడా ఈ రోజు నర్సీపట్నంలో ఉండేటువంటి బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం వారు అందరూ, ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. వారందరి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ జలాల్ని మంత్రీకరించి వాటిని సంప్రోక్షణ చేసినటువంటి విధంగా ఈ రోజు కార్యక్రమం ఏర్పడుతుంది. Please subscribe to Leo News for more videos.